హాయ్ అండి. ఈరోజు బాలామృతంతో ఇన్స్టాంట్గా స్వీట్ దోశ చేసుకుందామా? వచ్చేయండి. మరి అయితే ఒక కప్లోకి బాలామృతం పిండిని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది బరకగా ఉంటుంది కదా, సో అందుకని పౌడర్ చేసుకుంటే దోశ బాగా వస్తుంది. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ వేసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మనకి పిండి ఫ్రీగా వస్తుంది కదా, అందుకని చెప్పి ఫ్రీ స్వీట్ దోశ నాకు నేనుగానే పేరు పెట్టేసుకున్నాను. సో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇది ఒక 10 నిమిషాల మటు పక్కన పెట్టేయండి, అప్పుడు స్మూత్గా వస్తుంది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక 2 గరిటెల పిండి వేసుకోండి. మరీ పలుచగా వేయొద్దు, కొంచెం దలసరిగానే ఉంటుందండి. మీరు ఎంత పలుచగా వేసినా దలసరిగానే ఉంటుంది. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. పిల్లలకి ఇది ఎప్పుడు పెడుతూ ఉండాలంట, అందుకే మన గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సో స్వీట్ దోశ చూసారు, అబ్బా సూపర్, కలరే కాదు టేస్ట్ కూడా యమ్మీగా ఉన్నాయండి. దీంట్లో చాలా హెల్త్ విషయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశ చేసుకోవచ్చు. బాయ్.